నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పాసం సునీల్ కుమార్ రెండవ పర్యాయం గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే గూడూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటామని ఆయన అనుచరులు మరియు అభిమానులు అయినటువంటి అడపాల అనీష్ కుమార్ అలియాస్ రాము, వరిగుండ సుధీర్ కుమార్, తలారి క్రాంతి, పందిటి వెంకటేష్, పందిటి సాకేత్, అడపాల శివకుమార్లు మొక్కుకున్నారు. దీంతో మొక్కు తీర్చుకునేందుకు వారు గూడూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పాదయాత్రగా తిరుమలకు బయలుదేరారు. గౌరవనీయులైన గూడూరు శాసనసభ్యులు మా నాయకులైనటువంటి శ్రీ పాసి సునీల్ కుమార్ గారి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా అశోక్ నగర్, శాంతినగర్ యువకులైనటువంటి అడపాల రాము, వెంకీ, సుధీర్, అదేవిధంగా క్రాంతి వీళ్ళందరూ కూడా ఏంటంటే తిరుపతి దేవస్థానానికి గూడూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి ఆయనకి సునీల్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించి కొడుకు ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. ఇదేవిధంగా మా నాయకుడు సునీల్ అన్న ఆరోగ్యాలతో నిత్యం సుఖ సంతోషాలతో ఉంటూ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలో మాజీ పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ మరియు చిల్లకూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. అర్హులైన పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ తో పాటు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రకటించిన బకాయిలను కలిపి వృద్ధులు మరియు ఒంటరి మహిళలకు 7,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈరోజు చిల్లకూరు విలేజ్లో ఒక పండగ వాతావరణం, స్టేట్ వైడ్ కూడా ఇదే పండగ వాతావరణం నెలకొంది. ఇది చంద్రబాబు గారు ఇచ్చిన పండగ, మనకి పెన్షన్ల పండుగ. ఆయన ఏదైతే అధికారం రాకముందు చెప్పారో అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000, వికలాంగులకు 6,000. ఇవాళ 1వ తారీఖున ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబుకి జీవితాంతం రుణపడి ఉండాలా, ఆయనకి చెప్పిన దాని ప్రకారం చేస్తున్నారు. అట్లానే చిల్లకూరు విలేజ్లో కూడా మేము ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అన్ని కార్యక్రమాలు మేము ఇచ్చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చిల్లకూరు విలేజ్ కాన్స్టెన్సీలోనే ఫస్ట్గా ఉండేటట్లు ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్స్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ జూలై 1వ తేదీన పెంచిన పెన్షన్లను పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు,
ప్రభుత్వ అధికారులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన పెన్షన్ పెంపు చేసి పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా అవ్వాతాతల దగ్గర నుంచి అన్ని వయసు వాళ్ళు, యువత, మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మన బాబు గారు చెప్పిన మాట ఎప్పుడు కూడా చెప్పిన మాట నిలబెట్టుకునే నైజం బాబు గారిది. అదే తరహాలో మనకు ఎన్నికల ముందు ఏదైతే ఆయన మనకు వాగ్దానం చేశాడో మనకు అవ్వాతాతలకి పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 చేస్తాను నేను గెలిచిన వెంటనే అన్నాడు. కానీ 250 లెక్కన ఆయన 5 సంవత్సరాల కాలానికి 3,000 చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు నేను 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతాను, నేను అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేస్తానని చెప్పాడు. మొదటగా ఏప్రిల్ నెల నుంచి కూడా ఆయన పెంచిన పెన్షన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. ఏప్రిల్ నెలలో పెంచిన 1000, మే నెలలో పెంచిన 1000, జూన్ నెలలో పెంచిన 1000, ఈ 3,000, జూలై నెల 4,000 పెన్షన్తో కలిపి దాదాపు 7,000 రూపాయల పెన్షన్ని ఈరోజు అవ్వాతాతలకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా ఆ గ్రామంలో ఉండే నాయకుల ద్వారా అందించడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా మా గ్రామస్తుల తరఫున మా అందరి తరఫున కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుండి మాకు అన్ని వేళలా కూడా అందుబాటులో ఉండి మా ప్రజలకు ఏ అవసరమైనా కూడా నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు ఆయన కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ నమస్కారాలు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో జూలై 1వ తేదీన కోట మండల టీడీపీ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్దారులకు స్థానిక టీడీపీ నాయకులు ప్రభుత్వ అధికారులతో కలిసి పెంచిన పెన్షన్లను అందజేస్తూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జలీల్ అహ్మద్, భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు షేక్ సంసుద్దీన్, సురేష్, కోట మండల ఉపాధ్యక్షుడు అనిల్, మాజీ ఎంపీపీ పవన్ కుమార్, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్, కిరణ్, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ బొమ్మ కూడా రావాలి బాగా, అంబేద్కర్ బొమ్మ కూడా వాళ్ళు తీసేయలేదు. అడిగినా తమాషాలు అయిపోయింది మీకు. గత నెల జూన్ 4వ తేదీ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దేశం ఆశ్చర్యపోయే విధంగా విజయం సాధించి ఏప్రిల్లో ఏమైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో నేను
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచే కార్యక్రమం చేపట్టి ఏప్రిల్ నెల నుంచి వృద్ధులకు 1000 రూపాయల లెక్కన ఈ రోజు నుంచి ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నెల నుంచి ప్రతి నెల 1000 రూపాయలు పెంచుతూ జూలై నెలలో 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా మీ యొక్క వృద్ధులకు 7,000 రూపాయలు అందజేస్తానంటే ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకున్న మా జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ విధంగా చెప్పమని మా నాయకులందరికీ కూడా సెలవు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సైదాపురం మండలంలో జూలై 1వ తేదీన పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, స్థానిక అధికారులు మరియు స్థానిక టీడీపీ నాయకులు కలిసి పెన్షన్దారుల ఇండ్ల వద్దకు వెళ్లి పెంచిన పెన్షన్లను మరియు పెంచిన బకాయి పెన్షన్లను కలిపి పెన్షన్దారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు వర్ధిల్లాలి, జై చంద్రబాబు నాయుడు. ఏంది మనం గెలిచి ప్రభుత్వం వస్తే జూలై 7వ తేదీ 7,000 ఇస్తాను. ఈ వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్. ఈ నెల ఏంటంటే మా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు 1,000 రూపాయలు కలిపి చంద్రబాబు నాయుడు 7,000 ఇచ్చారు. డబ్బులు అవి చూడు 7,000 డబ్బులు. మామూలుగా ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తారు. ఇంక నుంచి ఈ 3,000 ఆ రోజు చెప్పాడు. నేను రాగానే జూలై నెలలో పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 చేస్తాను. ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయల లెక్కన పెంచి ఆ 3,000 ఈ 4,000 7,000 మీకు అందజేస్తాను, మీకు ఇంటికి వచ్చే ఇస్తాను అన్నాడు. ఇచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధ ప్రచారాలు చెప్పి 2,000 రూపాయల పెన్షన్ 3,000 పెంచాలంటే 4 సంవత్సరాలు అటమలుగా నోతున్నాం. ఇప్పుడు 2,000ని 3,000 చేయాలంటే 4 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చెప్పాడు? నేను కానీ పోతే వాలంటీర్లు ఉండరు, పెన్షన్లు ఇంటికి రావు, ఇవన్నీ చెప్పాడా లేదా? కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అందరికీ అనుకున్నట్టుగానే 7,000 రూపాయలు మీకు నెలల ఎగ్గాలకే మీ ఎలా ఏనాయా లేదా? ఇది కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు, అబద్ధ హామీలు చెప్పేవాళ్ళు ఎవరు, ఇంకనైనా గుర్తించుకొని భయపడటం, తిరగటం, ఇంకోటి ఏమైనా ఇట్లా కాకుండా రాబోయే రోజుల్లో మంచి చేసేవాళ్ళని గుర్తించి అందరూ ముందుకు వచ్చి పరిస్థితిని మళ్ళీ మనం మంచి వాళ్ళని ఎన్నుకుంటే మనం మంచిగా జరుగుతాయి. మళ్ళీ ఇదే కాక మళ్ళీ రేపు నుంచి మీకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎవరికైనా నెలకు 1,500 రూపాయలు వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి స్టార్టింగ్ అన్నీ జరుగుతాయి, అన్నీ మంచిగా జరుగుతాయి. ఏం ఇబ్బంది లేదు. చెప్పినట్టు చేసుకుంటూ పోయే ప్రభుత్వం ఏమైనా ఉన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం మనం చంద్రబాబు నాయుడు గారి ఇదిలో కురుమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అన్నీ మీకు కూడా గ్రామంలో అన్ని సేవలు చేస్తాము. అందరూ కూడా మీరు కూడా కష్టపడి గుర్తించి చేయాలి. క్రమశిక్షణ పాటించకపోతే తెలుగుదేశం పార్టీలో స్థానం ఉండదని సైదాపురం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్ట మోహన్ కృష్ణారెడ్డి తెలిపారు. సైదాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సైదాపురం గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు నాయకులు క్రమశిక్షణ పాటించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను దూషిస్తున్నారని నిర్ధారణకు రావడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సైదాపురం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్ట మోహన కృష్ణారెడ్డి తెలిపారు. మోహన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరైనా సరే క్రమశిక్షణతో మెలగాలని, లేని పక్షంలో పార్టీ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు రాజశేఖర్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, సురేంద్ర, కోటయ్య నాయుడు, రమణ నాయుడు, కేపీ రాజు, శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా జూలై 2వ తేదీ పత్రికా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య జరిగిన ఎలక్షన్ ముందు చేరికలతో పాటు కొంతమంది చేరిన వాళ్ళు వాళ్ళ సత్ప్రవర్తన వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఆ రోజు
నందమూరి తారక రామారావు గారు గారి నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి మాకు అన్ని రూల్స్ ఎట్లున్నాయి, రూల్స్ని ఫాలో అవ్వాలా, రూల్స్ బ్రేక్ చేయకూడదు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, పార్టీ ప్రకారం కానివ్వండి, క్రమశిక్షణగా ఎలా మెలగాలని మాకు నేర్పించడం జరిగింది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో దేవరవేమూరు కటుముడుపల్లి అనే ఒక దేవరవేమూరు పంచాయతీకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడ పార్టీలో చేరి వాళ్ళు పార్టీ కార్యక్రమాలని సరిగా పాల్గొనకుండా పోవడం ఒకటి, అదేవిధంగా ఎవరైతే ముందు నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, మండల నాయకులు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించడం, ఇవన్నీ చేయడం, అవి ఫోన్లో రికార్డ్ చేయడం, వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మా ప్రీతం నాయకులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళిద్దరినీ క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా మీకు మీడియాకి ఇప్పుడే ప్రకటిస్తాము. ఎందుకు చెప్తున్నామంటే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఈరోజు మా శాసనసభ్యులు చెప్పడం, దాన్ని ఒక మండలాధ్యక్షుడిగా ఇక్కడ మండల నాయకులు, మండల టీం అందరూ కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకని మీకు ఆ పేర్లు ఆరుగుంట ప్రసన్న కుమార్ రెడ్డి సన్నాఫ్ శ్రీనివాసులు రెడ్డి, ఆరుగుంట రమేష్ రెడ్డి సన్నాఫ్ శ్రీనివాసులు రెడ్డి, దేవరవేమూరు సంబంధించి వీళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము మొక్కలు నాటుతున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎరువు తీసుకురా పోయింది మన నీళ్ళు పోయింది అసలు ఎరువుని చూడు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అందరం కలిసి ఈ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడంతా వాతావరణం అంతా వేడెక్కిపోవడము, మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ సాల్వ్ చేయాలంటే మనం పర్యావరణం పరిరక్షించుకోవడానికి కోసము ఎక్కడ పెట్టినా చెట్లు నాటాలి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ స్కూల్లో అంతకు ముందర కూడా చాలాసార్లు వచ్చి చెట్లు నాటున్నాము. ఇప్పుడు అవన్నీ బాగా పెద్దవిగా అయ్యి అందరికీ నీడను కూడా ఇస్తున్నాయి. మేము ముఖ్యంగా ఆక్సిజన్ బాగా వచ్చేదానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్ని తెచ్చి వేస్తున్నాము. ఇక్కడ ఇవి పెద్ద చెట్లు అయిన తర్వాత పండ్లు కాసేదానికి కూడా చెట్లు ఇస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి ఇంట్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క చెట్టు నాటినా కూడా మీరందరూ కూడా పర్యావరణం పరిరక్షించేదానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనతోనే ఉండాలి. రాబోయే రోజుల్లో మనకి ఇంకా వాటర్ స్కేర్సిటీ ఎక్కువైపోద్ది, అసలు నీళ్లు కూడా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా మన పొల్యూషన్ తగ్గించుకునేదానికి, మరి సిటీస్లో అయితే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఆ పొల్యూషన్లో కూడా మనకు చెప్తుంటారు వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, తర్వాత ఫుడ్లో కాలుష్యము. ఇప్పుడు కొత్తగా శబ్ద కాలుష్యం గురించి కూడా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ పట్టినా అక్కడ ఎక్కువ శబ్దాలు చేయకూడదు, కార్లు కూడా ఎక్కువ హార్న్లు కొట్టకూడదని మనకి సాక్షి పేపర్లో కూడా ఒక ఆమె దాన్నే ముఖ్యంగా చూసుకుంటా దాని గురించి స్ట్రెస్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇళ్లల్లో కూడా చెట్లు నాటి
మీ పెద్దవాళ్ళతో చెప్పి ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది, కింద ప్లేస్ లేకపోయినా తొట్లల్లోనైనా కూడా చెట్లు నాటుకొని మీరందరూ కూడా పూలు వేయించుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, కాయలు గాయించుకోవచ్చు. అర్థమైందా? మన ఇంట్లో కూరగాయలు ఆర్గానిక్ అన్నమాట, ఏమి ఎరువులు అలాంటి అంత పురుగు మందులు అవన్నీ కట్టకుండా వాటికి ఏవి వేయకుండా ఆర్గానిక్ ఫుడ్ బయట కొనాలంటే చాలా ఖరీదు అవుద్ది. అట్లా కాకుండా మనం ఇంట్లోనే తొట్లల్లో కూడా పూలు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ పండించుకోవాలని కూడా మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్రీడలను ప్రోత్సహించేందుకు తాము ముందుంటామని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు మరియు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో పెద్ద సంఖ్యలో టీంలు పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో నిర్వహించే క్రీడా పోటీలలో అత్యధిక సంఖ్యలో టీంలు పాల్గొనే విధంగా విద్యా సంస్థలకు చెందిన పీఈటీలతో రోటరీ క్లబ్ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్వహించే కార్యక్రమాలకు తాము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, గెలుపు ఓటముల క్షణిక కాలంలో నిర్ణయించబడతాయని తెలిపారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉదాహరణగా తెలిపారు. క్రీడాకారులు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయం సాధించేందుకు సాధన చేయాలని, విజయం సాధించిన క్రీడాకారులు వారిలోని సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకొని ఉన్నత స్థాయిలో విజయం సాధించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. మంచిది సార్, కానీ దీని వెనకాల మేము కూడా చాలా సంతోషిస్తూ ఉంటాము. చాలా చక్కగా మంచి మ్యాచ్ సార్, ఇది చాలా చక్కగా జరిగింది. ఈ 2 రోజులుగా జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్లో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సంతోషం. మునిగిరీష్ చెప్పినట్టు అందరి కొంచెం దీన్ని ఎక్కువ ప్రోత్సాహం జరిగినందువల్ల ఎక్కువ టీమ్స్ దాదాపు 35 స్కూల్స్ పాల్గొన్నాయి. అలాగే 7 కాలేజెస్ కూడా పాల్గొన్నారు. ఎంతో సంతోషకరం. ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరగాలని, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ ఇలా ఘనంగా జరగడానికి పీఈటీసే కాదు, రొటేరియన్స్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళందరూ సహకారం తోనే ఈ స్పోర్ట్స్ మీట్ బాగా యాక్టివ్గా జరిగింది. సంతోషకరం. నేను చెప్పే ఒక మాట పిల్లలకి ఏంటంటే, స్పోర్ట్స్ వల్ల మీలో స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవుతుంది. ఇది ఒకరు గెలిచారు ఒకరు ఓడారు అనేది కాదు. గెలిచినంత మాత్రం అతను వాళ్ళు గొప్ప టీం అని కాదు, ఓడిపోయినంత మాత్రం చెడ్డ టీం వాళ్ళకి ఏం చేత రాదనేది కాదు. ఒక నిమిషంలోనే గేమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం కూడా T20 చూసాము, ఎట్లా సడన్గా ఎట్లా మారిపోయిందో అదే రకంగా. కాబట్టి గెలిపోవటంలో స్పోర్ట్స్మెన్షిప్లో తీసుకొని ఇంకా బాగా నెక్స్ట్ టైంలో ఎక్కువ బాగా ఆడేదానికి, గెలిచేదానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మా సంస్థ తరఫున దాన్ని ఫండింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇప్పుడే పీఈటీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఫుడ్ సంగతి కూడా ఆలోచిస్తాం. డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్, ట్రై టు ఇంక్లూడ్ ఫుడ్ ఇన్ ద ఎక్స్పెన్సెస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు అతిథులను సన్మానించారు. అనంతరం ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ అధ్యక్షురాలుగా డాక్టర్ తనుజ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో
ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు గూడూరు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుధీరక్క ఇటు వచ్చేసి చిన్న తీసి పెట్టండి నోరు బయటలాగా చూడు వాళ్ళకి ఫోటోలు పంపించి మైక్ తీసి పెట్టుకోండి రెడీగా. మేడం వాళ్ళు మొక్కుతారు, వాళ్ళు కంటారు, మీరు బిల్లులు వేస్తారు. అట్లా సార్ చాలా అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. Children, notwithstanding the difference, divorce has positively impacted countless lives. I am very glad to say some information about it. Dr. N. Venkaiah was born on 1st December 1953. He was born in Kisipalli village. President, Chartered Accountant, Sripuram, Mahasiri. Professional practice, Chartered Accountant. Completed CA Interins in 2016 and CA. పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది విజితారెడ్డి. ఫాదర్ మోహన్ రెడ్డి అండ్ మదర్ సుభాష్ని. డేట్ ఆఫ్ బర్త్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు అన్నదాతలుగా ఒక అజ్ఞాత భక్తుడు అన్నదానాన్ని మనకి ఇచ్చారు. మనం పోయి అడిగినప్పుడు ఈరోజు ఎవరు డోనర్ లేదంటే ఆయన దయవేసి మనకి ఇచ్చారు కాబట్టి పేరు చెప్పొద్దన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను.
ఎప్పుడైనా కానీ ధర్మాన్ని కానీ కష్టమైనా కానీ నమ్మితే ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. కానీ కొద్ది కష్టం ధర్మాన్ని అనుసరించు, అయినా కానీ అనుసరించినట్టు లాస్ట్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.